హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఉండే షార్ట్ కట్ కీస్ ఏంటి మొత్తం తెలుసుకుందాం. ఆ షార్ట్ కట్ కీస్ అనేది కొన్ని షార్ట్ కట్ కీస్ ఎలా ఉంటాయంటే స్పెసిఫిక్‌గా ఒక దాంట్లో వర్క్ అయ్యేటివి ఇంకో దాంట్లో వర్క్ అవ్వవన్నమాట. అది కూడా తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఎంఎస్ వర్డ్‌లో వర్క్ అయ్యేటివి ఎక్సెల్‌లో వర్క్ అవ్వవు. ఎక్సెల్‌లో వర్క్ అయ్యేటివి బ్రౌజర్‌లో వర్క్ అవ్వవన్నమాట. ఇలా అంటే చేంజెస్ ఉంటాయి. డిఫరెన్స్‌గా అంటే కొన్నిట్లో కొన్ని వర్క్ అయ్యేటివి ఇంగిట్లో అంటే ఇంకొక దాంట్లో కొన్ని వర్క్ అవ్వవన్నమాట. ఇలా చేంజెస్ ఏంటి? ఒక్కొక్క షార్ట్ కట్‌కి అనేది స్పెసిఫిక్‌గా నేను చూపెడతాననమాట. ఒక కంట్రోల్ ఏ షార్ట్ కట్‌కి తీసుకొని అది ఎంఎస్ వర్డ్‌లో ఎలా వర్క్ అవుతుంది, ఎక్సెల్‌లో ఎలా వర్క్ అవుతుంది, బ్రౌజర్‌లో ఎలా వర్క్ అవుతుంది. కంప్లీట్‌గా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొంచెం లెంతీగా ఉండొచ్చు వీడియో, ఎందుకంటే ఒక్కొక్క షార్ట్ కట్ కీస్‌ని తీసుకొని దాన్ని ఎలా వర్క్ అవుతుందో మొత్తం చెప్తాను కాబట్టి. అయితే ఇంక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో, వీడియో స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకెళ్ళిపోతే నేను ఎంఎస్ వర్డ్ తీసుకొని అందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌లా తర్వాత నోట్‌ప్యాడ్, బ్రౌజర్ వీటన్నిటిని కూడా మనం తీసుకొని చూపెడతాను. అయితే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్‌లో ఇంతకుముందు ఒక పారాగ్రాఫ్ ఉందిగా. ఇది నేను డిఫాల్ట్‌గా తీసుకున్న పారాగ్రాఫ్ అన్నమాట. నేను ఎలాంటి రాయలేదు, ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ కూడా చేయలేదు. మనం ఏదైనా ఒక ర్యాండమ్‌గా పారాగ్రాఫ్ తీసుకోవాలంటే దీంట్లో ఫస్ట్ సింపుల్‌గా ఏం లేదు, ఈక్వల్ టైప్ చేయండి. ఆర్ఏఎన్‌డి అని పెట్టి సింపుల్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెట్టి ఎంటర్ టైప్ చేయండి. ఇలా మనం ఏదైనా ఒక ర్యాండమ్‌గా పారాగ్రాఫ్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ షార్ట్ కట్ కీస్ గురించి తెలుసుకుందాం. అయితే మనం ఇక్కడ ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఏ అన్నమాట. కంట్రోల్ ఏ అనేది మనకి ఎలా అనేది అది కంట్రోల్ ఏ అనేది స్పెసిఫిక్‌గా ఒక షార్ట్ కట్ కీ. అది మనకి ఇందులో అయినా ఒకేలాగా వర్క్ అవుతుందన్నమాట. నేను చెప్పాను కదా కొన్ని షార్ట్ కట్ కీస్ అనేటివి ఎంఎస్ వర్డ్‌లో వర్క్ అయ్యాయి, ఎక్సెల్‌లో వర్క్ అవ్వవు, ఎక్సెల్‌లో వర్క్ అయ్యాయి, బ్రౌజర్‌లో వర్క్ అవ్వని. కానీ ఈ కంట్రోల్ ఏ మాత్రం అన్నిట్లో వర్క్ అవుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఏ మాత్రం అన్నిట్లో వర్క్ అవుతుంది. అది ఎలా అనేది చెప్తాను. కంట్రోల్ ఏ అంటే సింపుల్ ఏం లేదు. కర్సర్ ఎక్కడైనా ఉండొచ్చు. సింపుల్ ఏం లేదు. మనం ఏదైనా మ్యాటర్ మొత్తం సెలక్షన్ చేసుకోవాలంటే ఇలా మౌజర్ కర్సర్ ఈడ పెట్టి ఇలా డ్రాగ్ చేయాల్సొస్తుంది కదా! లెంతీగా మ్యాటర్ ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుంది. అంటే వర్క్ కూడా స్పీడ్‌గా కాదు. అందుకోసం ఈ కంట్రోల్ ఏ అనేది మనం ఇలా క్లిక్ చేస్తే ఇలా మొత్తం మ్యాటర్ ఒకటేసారి సెలక్షన్ చేసుకోవచ్చనమాట. ఇలా ఏదైనా ఒక మ్యాటర్ మొత్తం మనం ఒకటేసారి సెలక్షన్ చేసుకోవడానికి కంట్రోల్ ఏ ఉపయోగపడుతుంది. అది మీకు నోట్‌ప్యాడ్‌లో అయినా కూడా అలానే ఉపయోగపడుతుంది. డిఫాల్ట్‌గా ఇంత మ్యాటర్ తీసుకున్నాను. సింపుల్‌గా కంట్రోల్ ఏ క్లిక్ చేస్తున్నాను. ఇలా మ్యాటర్ మొత్తం సెలక్షన్ అయిపోయింది. ఇలా మనకి ఏదైనా ఒక మ్యాటర్ మొత్తం సెలక్షన్ కావడానికి కంట్రోల్ ఏ ఉపయోగపడుతుందనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ బి. కంట్రోల్ బి అంటే మనం వర్డ్స్ అనేటివి థిక్‌గా వస్తాయన్నమాట, బోల్డ్‌గా. మీకు బోల్డ్ అంటే తెలిసే ఉంటది కదా! వర్డ్ అనేది థిక్‌గా వస్తది. మనం ఇది కొంచెం స్పెసిఫిక్‌గా అంటే కొంచెం స్టైలిష్‌గా ఏదైనా ఒక వర్డ్‌ని హైలైట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇంత కంటెంట్ రాసాం. ఇంత కంటెంట్‌లో ఒక స్పెసిఫిక్ కీవర్డ్ ఉంది. ఆ కీవర్డ్‌ని మనం హైలైట్ చేయాలంటే బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా! దీన్ని హైలైట్ చేద్దాం ఇప్పుడు. ఇలా సెలక్షన్ చేసుకొని సింపుల్‌గా నేను కంట్రోల్ బి అంటున్నాను కీబోర్డ్‌లో. మీరు ఒక్కసారి ఇక్కడ కర్సర్ తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు థిక్‌గా డార్క్‌నెస్‌లో వచ్చేసింది చూడండి. ఇలా మనం ఎప్పుడైనా కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్‌ని హైలైట్ చేస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చనమాట. అది ఎలిమెంట్స్ అని. ఇలా మనం ఐడెంటిఫై చేయడానికి బోల్డ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సి, కాపీ అన్నమాట. ఏదైనా ఒక దాన్ని మనం కాపీ చేసుకోవడానికి పనికొస్తుందనమాట. కాపీ అనేది స్పెసిఫిక్‌గా ఇది ఆల్ రౌండ్ కీ అన్నమాట. ఇది కూడా మనకి ఎక్కడైనా ఒకేలాగా వర్క్ అవుతుంది. అది కూడా చూపెడతాను. సింపుల్ ఏం లేదు, ఇక్కడ కొంచెం మ్యాటర్ ఉంది కదా! వీడియో ప్రొవైడ్స్ అనేది నేను సెలక్షన్ చేసుకున్నాను. సింపుల్‌గా కంట్రోల్ సి అని క్లిక్ చేస్తున్నాను కీబోర్డ్‌లో. క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ నేను లాస్ట్‌లో పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ వి అన్నమాట. ఇక్కడ వీడియో ప్రొవైడ్స్ అని వచ్చింది కదా! ఇక్కడ వీడియో ప్రొవైడ్స్ అని ఉంది. ఇలా మనం కాపీ పేస్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. కంట్రోల్ వి అంటే పేస్ట్, కంట్రోల్ సి అంటే కాపీ గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్‌గా ఏదైనా మ్యాటర్స్ కాపీ పేస్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ డి అన్నమాట. కంట్రోల్ డి అనేది ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత మ్యాటర్ ఉంది కదా! దీన్ని మనం ఇక్కడ ఫాంట్ గాని, స్టైల్స్ గాని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫాంట్‌లోకి వెళ్తాం. అదే మనకు నోట్‌ప్యాడ్‌లో గాని అంటే మిగతా స్పేసెస్‌లో దీంట్లో మనకి ఏదైనా చెయ్యాలి గాని అనుకుంటే గనక మనకు చాలా కష్టం అయిపోతుందన్నమాట. అక్కడ మనం ఇక్కడ ఫార్మాట్‌లోకెళ్ళి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. అంటే వర్క్ స్పీడ్‌గా చేయాలంటే కూడా కొంచెం మళ్ళీ ఇటే ఎళ్ళాల్సొస్తుంది. అదంతా స్పెసిఫిక్ టైం తీసుకోకుండా సింపుల్‌గా ఏం లేదు, కంట్రోల్ డి క్లిక్ చేయండి. ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనకు నచ్చినట్టు బోల్ట్ గాని, ఇటాలిక్ గాని చాలా ఉంటాయి, స్పెసిఫిక్‌గా ఉంటాయి. మనకు సైజ్ కావాలంటే కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన స్టైల్‌గా మన టెక్స్ట్‌కి డిజైన్స్ కూడా చేయొచ్చు ఇక్కడనమాట. సూపర్ స్క్రిప్ట్, సబ్‌స్క్రిప్ట్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్.
సో ఇలా మనం అంటే వర్క్ అనేది స్పీడ్ కావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ షార్ట్ కట్ కీస్ అనేవి. సో స్పెసిఫిక్గా మనం ఇక్కడ వెళ్ళి వర్క్ చేయడం అంటే కొంచెం అంటే లేట్ అవుతుంది కదా, సో అంత లేట్ కాకుండా అండ్ వర్క్ అనేది స్పీడ్ కావడానికి సో ఈ కంట్రోల్ డి ఉపయోగపడుతుంది. సో ఈ కంట్రోల్ డి అనేది సో మనకు అది ఇక్కడ డెస్క్టాప్ మీద ఎలా వర్క్ అవుతుంది అంటే స్పెసిఫిక్ ఏదైనా ఒక ఫోల్డర్ని డిలీట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ చేసిన కదా, ఈ ఫోల్డర్ ఎంటీగా ఉంది. సో ఈ ఫోల్డర్ మనకు అవసరం లేదు, దాని మీద కర్సర్ పెట్టండి. సో మౌస్ పాయింటర్ పెట్టి సింపుల్ ఏం లేదు కంట్రోల్ డి క్లిక్ చేయండి. మీ కీబోర్డ్లో మీకు డెలీట్ అనే ఆప్షన్ అడుగుతుంది చూడండి, ఇక్కడ వచ్చేసి కంట్రోల్ డి. ఇక్కడ అడుగుతుంది ఆర్ యు షూర్ యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ రీసైక్లింగ్ దిస్ ఫోల్డర్ అంటే డిలీట్ ఫోల్డర్ అని. సో ఇలా మనం ఏదైనా ఒక ఫోల్డర్ని డెస్క్టాప్ మీద ఉన్నదాన్ని డిలీట్ చేయడానికి కంట్రోల్ డి ఉపయోగపడుతుంది. అదే కంట్రోల్ డి అనేది ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ అయితే ఫాంట్ సైజ్ అవి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అదే బ్రౌజర్లో కానీ అయితే అది బుక్ మార్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో బ్రౌజర్లో అంటే బుక్ మార్క్ అంటే మీకు బేసిక్గా తెలియకపో ఉండొచ్చు, ఒకవేళ తెలిస్తే కానీ ఇంకా అవసరం ఏం లేదు, కానీ చెప్తాను దాని గురించి, చెప్పాల్సిన మన బాధ్యత కాబట్టి. సో మనం ఏదైనా ఒక సైట్ ఓపెన్ చేసిన స్పెసిఫిక్గా గాయస్ సో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, సో నేను డిఫాల్ట్గా చెప్తున్నాను, సో అండర్స్టాండ్ చేసుకోండి. సో మనం ఏదైనా ఒక సైట్ అనేది మనకు నచ్చింది అనుకోండి, సో ఆ సైట్ని మనం చాలాసార్లు విజిట్ చేస్తున్నాం, డైలీ మనకు ఆ సైట్లో వర్క్ ఉంటుంది. సో అయితే మనం ప్రతిసారి వెళ్ళి ఆ సైట్ని ఏం సెర్చ్ చేయకుండా సో ఆ సైట్ని మనం బుక్ మార్క్ చేసుకుంటే అది ఎప్పటికి మనకి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ బారు, సో ఇక్కడ మన ఫైల్స్ ఇవన్నీ నేను బుక్ మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మీకు ఫస్ట్లో వస్తుంది అనమాట. సో అది ఎలా చేయాలంటే సింపుల్గా ఏం లేదు, మీకు నచ్చిన సైట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను ఏదో ఒక W3 సైట్ ఓపెన్ చేసిన కదా, సో ఇక మనకి ఇలా కనబడుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే కూడా వస్తుంది, కంట్రోల్ డి క్లిక్ చేస్తున్నా చూడండి. సో ఇలా మీకు బుక్ మార్క్ అని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ బుక్ మార్క్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక పేరు ఇచ్చేసి సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏం లేదు, సో ఇక్కడ స్టార్టింగ్లో వస్తుంది అనమాట బుక్ మార్క్ చేసిన ఫైల్ అనేది, అది గుర్తుపెట్టుకోండి. సో గాయస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఈ అనమాట. సో ఈ కంట్రోల్ ఈ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సో ఈ మాట మనం స్పెసిఫిక్గా ఎందుట్లో అయినా మనం వర్క్ చేస్తున్నాం, సో కొన్ని ఫోల్డర్స్ ఓపెన్ చేసి లేదా కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నాం, సో స్పీడ్గా ఇంకేదైనా సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు సో ఈ సెర్చ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఆ స్పెసిఫిక్ వెబ్సైట్ లోపల మాత్రమే సెర్చ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మనం లేదు ఎక్స్టర్నల్గా ఇంకా వేరే సైట్ని సెర్చ్ చేయాలనుకుంటే కనుక ఈ సెర్చ్ కాదు, ఇక్కడ సెర్చ్ ఉంటుంది. సో స్పెసిఫిక్గా మనకు వెబ్సైట్ లోపల ఇంకా మనం అందులోనే మ్యాటర్ సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఈ సెర్చ్, దానికి షార్ట్కట్కి కంట్రోల్ జీ. సో ఇక్కడ కర్సర్ వచ్చేసిందా, సో ఇలా అనమాట. సో ఆ షార్ట్కట్ కీ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, సో అది అడ్రస్ బార్ షార్ట్కట్ కీ. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్ అనమాట. సో స్పెసిఫిక్గా మనకు బ్రౌజర్లో అయినా సో ఎందులో అయినా కూడా కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసిందా, సో మనకు నచ్చినది ఆ వాటి ఇక్కడ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇదే మీకు ఎక్కడ అంటే వర్డ్లో చూపెడతాను చూడండి, ఎంఎస్ వర్డ్లో కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేస్తున్నాను. సో ఫైండ్ ఇక్కడ మనకు డైలాగ్ బాక్స్ ఇక్కడ వచ్చేసింది నావిగేషన్ అని. సో ఇది 2019 వర్షన్. సో గైస్ మీరు ఒకవేళ 2016 కానీ లేదా 2007 కానీ మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీకు రైట్ సైడ్లో లెఫ్ట్ కార్నర్లో టాప్ సైడ్లో వస్తుంది బాక్స్ అనేది. ఇక్కడ మనకు 19 వర్షన్లో కొంచెం చేంజ్ చేశారనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన వర్డ్ని మనం సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ ఎలిమెంట్స్ అనేది ఉంది కదా, మనం హైలైట్ చేసిన దాన్ని సెర్చ్ చేద్దాం. సో ఎల్ఈఎంఈఎన్టీఎస్ అని. సో సింపుల్ ఇక్కడ వచ్చేసింది చూడు గాయస్, అప్పుడే ఇక్కడ ఎల్లో కలర్ లోపల ఇలా మనం ఏదైనా ఒక స్పెసిఫిక్గా వర్డ్ని సెర్చ్ చేయడానికి అంటే మనం ఐడెంటిఫై చేయడానికి పనికి వస్తుంది అనమాట కంట్రోల్ ఎఫ్. సో ఇది ఎక్కడైనా ఒకటే లాగా వర్క్ అవుతుంది, సో అది గుర్తుపెట్టుకోండి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ జీ. సో ఈ కంట్రోల్ జీ అంటే గో టు అనమాట. సో స్పెసిఫిక్గా ఎక్కడికైనా వెళ్ళడానికి పనికి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని 100 లైన్స్ పారాగ్రాఫ్ ఉంది అనుకోండి, సో నేను చూపెడుతున్నా కానీ, సో దీన్ని కాపీ చేసి మళ్ళీ ఒకసారి పేస్ట్ చేస్తున్నాను, కొంచెం కావండి. సో ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ సెకండ్ పేజ్కి వెళ్ళాలంటే ఇలా స్క్రోల్ చేయాల్సి వస్తుంది. సో అదే చాలా పేజెస్ ఉంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఒక 100 పేజెస్ ఉన్నాయి, 100 పేజ్కి వెళ్ళాలంటే ఇలా ఇలా స్క్రోల్ చేయాలంటే కష్టం అయిపోతుంది. సో అలాంటి సందర్భంలో ఇది మనకు పనికి వస్తుంది అనమాట. స్పెసిఫిక్ ఒక లైన్కి వెళ్ళాలన్నా స్పెసిఫిక్ ఒక పారాగ్రాఫ్కి వెళ్ళాలన్నా పనికి వస్తుంది. బ్రౌజర్లో కూడా వర్క్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. సో నేను సింపుల్ ఏం లేదు కంట్రోల్ జీ క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా ఇలా. సో ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట, సో ఇక్కడ పేజా, సెలెక్షన్సా, లైనా, బుక్ మార్కా, సో ఇది ఏంది అనేది. సో మీకు బ్రౌజర్లో అయితే బుక్ మార్క్ ఈ పనికి వస్తాయి. సో ఇక్కడ సెలెక్షన్ లోపల మీకు వేరే దాంట్లో పేజెస్ అయితే, సో బ్రౌజర్లో పేజెస్ వస్తాయి, ఇందులో కూడా పేజెస్ అంటే మనకి ఎక్కువ ట్యాబ్స్ అంటే పేజెస్ తీసుకొని మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు చాలా రకాల షీట్స్ ఉన్నప్పుడు అది పనికి వస్తుంది అనమాట. సో ఇక్కడ లైన్ని సెలెక్షన్ చేసి సపోజ్ ఒక నేను 200 లైన్ ఇస్తున్నాను.
ఇక్కడ గో టు మీద క్లిక్ చేస్తున్నాను, వెళ్ళిపోయింది చూడండి. సో మొత్తం కిందికి వచ్చేసింది. సో 200 లైన్ అనేది ఈడ ఉందన్నమాట లాస్ట్లో. ఇంకా మనం స్పెసిఫిక్గా 200 లైన్స్ కూడా మ్యాటర్ లేదని అర్థం. సో ఇలా మనం స్పెసిఫిక్గా ఎక్కడికైనా వెళ్ళడానికి పనికి వస్తుంది అనమాట. ఇది ఏది కంట్రోల్ జీ. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ హెచ్ అనమాట. సో ఇది కంట్రోల్ హెచ్ అనేది మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్లో అయితే రీప్లేస్ చేసుకోవడానికి ఏదైనా ఒక వర్డ్ని ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఉంది వర్డ్. సో మనం దాన్ని రీప్లేస్ చేయాలి అంటే మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో నేను చూపెడతాను ఆగండి. సో అది ఎలా అనేది కొంచెం డిక్రీజ్ చేద్దాం. సో ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా. సో ఎలిమెంట్స్ బదులు పేరు తీసి మనం ఇంకోటి ఏదైనా రాయాలి అనుకున్నప్పుడు సో కంట్రోల్ హెచ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎలిమెంట్స్ అనేది ఆల్రెడీ సెలెక్షన్ చేసే ఉంది కదా. ఎందుకంటే మనం మన సెలెక్షన్ చేసినాం కాబట్టి ఉంది. సో ఇక్కడ మనం ఏదైనా ఒక వర్డ్ని స్పెసిఫిక్గా ఫైండ్ చేసి కూడా రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ కానీ నా పేరు రాస్తున్నా చూడండి. సో మీరు మీ అంటే దేనైనా ఇప్పుడు మనకి ఎక్కువ లెంతీగా మ్యాటర్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఒక 100 మంది పేర్లు రాసిన 100 మంది పేర్లో ఒకరి పేరు మిస్టేక్ అయింది. సో వాళ్ళ పేరు తీసేయాలి అనుకుంటే కదా. సో ఇలా డైరెక్ట్ నేమ్ని ఫైండ్ అవుట్ చేసి మనం డైరెక్ట్ రీప్లేస్ చేయడానికి పనికి వస్తుంది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇది. సో ఇక్కడ రీప్లేస్ ఆల్, రీప్లేస్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ రీప్లేస్ ఆల్ అంటే ఒక 100 టైమ్స్ అదే పేరు ఉంది అనుకోండి. ఆ 100 సార్లు ఒకటేసారి ఆ పేరు మారిపోతుంది అనమాట. సో లేదు స్పెసిఫిక్గా ఒకటేసారి ఉంది చాలు నాకు ఒకటే అంటే ఫస్ట్లోనే చేంజ్ అయితే చాలు అనుకుంటే కదా. సో సింపుల్ ఏం లేదు, రీప్లేస్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని క్లోజ్ చేసేసండి ఇంకా. సో ఇక్కడ మనకు చేంజ్ అయిపోతుంది అనమాట. సో గాయస్ ఇక్కడ చేంజ్ కాలేదు. సో ఏమైంది? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని ఫైండ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ సెలెక్షన్ చేస్తున్నా చూడండి. సో కంట్రోల్ హెచ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఫైండ్ నెక్స్ట్, ఇలా ఫైండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు రీప్లేస్ క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చింటుంది చూడండి ఇలా. సో ఫస్ట్ ఫైండ్ చేయాలి, మీరు ఫైండ్ చేసిన తర్వాతనే రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే సో అది స్పెసిఫిక్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పేరు చేంజ్ అయింది కదా. సో ఇలా కంట్రోల్ హెచ్ అనేది ఉపయోగపడుతుంది. సో అదే కంట్రోల్ హెచ్ బ్రౌజర్లో అయితే హిస్టరీ చూపెడుతుంది అనమాట. సో మనం సెర్చ్ చేసిన హిస్టరీ మనం చెక్ చేసుకోవడానికి కంట్రోల్ హెచ్ ఉపయోగపడుతుంది అనమాట. సో కంట్రోల్ హెచ్ క్లిక్ చేస్తే ఇక్కడ హిస్టరీ ఓపెన్ అయిపోయిందే. సో ఇక్కడ ఈ హిస్టరీ మనం ఎన్ని రోజులు అంటే మనం ఈ రోజు ఏం సెర్చ్ చేసినాం, నిన్న ఏం సెర్చ్ చేసినాం, మొత్తం ఇక్కడ బ్రౌజర్స్ అన్ని మనకు ఉపయోగపడతాయి అనమాట. సో మనం ఇలా చెక్ చేసుకోవచ్చు మొత్తం మన హిస్టరీ మొత్తం. సో ఇలా మనం ఏదైనా మన హిస్టరీ చెక్ చేసుకోవడానికి బ్రౌజర్లో కంట్రోల్ హెచ్ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఐ అనమాట. సో కంట్రోల్ ఐ అంటే ఏం లేదు, ఇటాలిక్లో మార్చడానికి ఏదైనా ఒక వర్డ్ని కానీ పారాగ్రాఫ్ కానీ ఉపయోగపడుతుంది అంతే. సో ఇలా ఇటాలిక్లో మారడానికి కంట్రోల్ ఐ ఉపయోగపడుతుంది. సో అంతే, కంట్రోల్ ఐ గురించి పెద్దగా ఏం లేదు స్పెసిఫిక్గా. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ జే అనమాట. సో కంట్రోల్ జే అంటే సింపుల్గా ఏం లేదు, సో ఈ ప్రాపర్ అలైన్మెంట్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఒక మ్యాటర్ ఇంత ఉంది. సో దీన్ని కొంచెం ట్యాబ్ తీసుకొని ఇలా మ్యాటర్ అంటే ప్రాపర్గా లేదు, దీనికి ప్రాపర్ అలైన్మెంట్ రావాలంటే సింపుల్ ఏం లేదు, దీన్ని సెలెక్షన్ చేయండి. సో కంట్రోల్ జే క్లిక్ చేయండి. సో ఇలా ప్రాపర్ అలైన్మెంట్ వస్తుంది. సో లేదా మీకు సైడ్కి ఇచ్చేసి కంట్రోల్ జేలో క్లిక్ చేసుకున్నా కూడా ప్రాపర్ అలైన్మెంట్ వస్తుంది అనమాట. అంటే వర్డ్స్ వర్డ్ ప్రాపర్గా వస్తుంది అనమాట మీకు సైడ్లో పోటీగా. మీకు ఒకసారి ఐడెంటిఫై చేయండి. మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే మీకు చూసారా ఇక్కడ కార్నర్స్ మొత్తం కరెక్ట్గా వస్తుంది అనమాట. సో మ్యాటర్ మీకు ఇలా ఉన్నది, సో మీకు అలా వస్తుంది అనమాట. కంట్రోల్ జే క్లిక్ చేస్తే చూసారా ఇలా ప్రాపర్ సెంటెన్స్ వేలో రావాలంటే కంట్రోల్ జే క్లిక్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. అదే కంట్రోల్ జే బ్రౌజర్లో అయితే డౌన్లోడ్స్ చూపెడతాయి. సో మనం ఏమేమి డౌన్లోడ్ చేసినా మళ్ళీ మనకు కంట్రోల్ తెలుసుకోవాలంటే కంట్రోల్ జే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డౌన్లోడ్స్ చూపెడతాయి. సో ఈ డౌన్లోడ్స్లో మనం వెళ్ళొచ్చు అనమాట. డౌన్లోడ్స్ నుంచి డైరెక్ట్ మనం ఇక్కడ స్పెసిఫిక్ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే డౌన్లోడ్ చేసిన ఫైల్స్ మనం సెలెక్షన్ చేసుకోవడానికి సో కంట్రోల్ జే డౌన్లోడ్స్ చూపెడుతుంది. సో బ్రౌజర్లో అదే కంట్రోల్ జే ఎంఎస్ వర్డ్లో అయితే మనకు ప్రాపర్ అలైన్మెంట్ చేస్తుంది అనమాట సెంటెన్స్ని. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ కే అనమాట. సో కంట్రోల్ కే అనేది సో ఒక లింక్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. స్పెసిఫిక్ ఒక వర్డ్కి అంటే ఇది మనం ఏదైనా ఒక ప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి, సంథింగ్ ఏదైనా ప్రజెంట్ చేసినప్పుడు ప్రతిసారి వేరే వేరే కొన్ని ఫోటోస్ సెలెక్షన్ చేసుకొని ఇంకో దాంట్లోకి వెళ్ళకుండా ఆ వర్డ్ని సెలెక్షన్ ఒక మ్యాటర్స్ గురించి ప్రజెంట్ చేసినప్పుడు సో ఆ వర్డ్ని క్లిక్ చేయగానే ఇంకో దానికి రీడైరెక్ట్ కావడం, సో ఇంకో వర్డ్ క్లిక్ చేయడానికి ఇంకో దానికి రీడైరెక్ట్ కావడం ఇలా అనమాట. సో కొన్ని వీడియో గురించి మ్యాటర్ చెప్తున్నాం, సంబంధించిన వీడియోస్ చూపెట్టాలన్నప్పుడు సింపుల్ ఒక వర్డ్కి మనం ఆ వీడియో లింక్ పెడితే దాన్ని క్లిక్ చేయగానే వీడియోస్ ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇలా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సింపుల్ ఏం లేదు, వాడిని సెలెక్షన్ చేస్తున్నాను చూడండి వీడియో అనేది. సింపుల్ ఏం లేదు, కంట్రోల్ కే క్లిక్ చేస్తున్నాను. సో కంట్రోల్ కే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోల్డర్స్ పాత్ అడుగుతుంది. సో ఇక్కడ నేను ఫోల్డర్స్ మీద సెలెక్షన్ చేసి డెస్క్టాప్ మీద సంథింగ్ ఏదో ఒకటి పిక్చర్స్ ఉంది కదా, పిక్చర్ సెలెక్షన్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. సింపుల్ ఏం లేదు, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలన్నమాట మీరు. సో క్లిక్ చేద్దాం.
సో ఇలా మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిపోయింది పిక్చర్స్. సో ఇలా పిక్చర్స్ ఓపెన్ కావడానికి కంట్రోల్ కే ఉపయోగపడుతుంది అనమాట. సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎల్, కంట్రోల్ ఆర్ అనమాట. సో ఈ కంట్రోల్ ఎల్, కంట్రోల్ ఆర్ అనేటివి రెండు ఒకేలాగా వర్క్ అవుతుంది. సో కంట్రోల్ ఆర్ అంటే లాస్ట్లో ఉంటుంది, కాకపోతే నేను అది కంట్రోల్ ఎల్, కంట్రోల్ ఆర్ అనేది రెండు రిలేటివ్గా ఉంటాయి. సో అందుకోసమే చెప్తున్నాను. సో మ్యాటర్ అనేది ప్రాపర్ అలైన్మెంట్ చేస్తున్నాను అనమాట. సో లెఫ్ట్కి రైట్కి అనమాట, అంతే. జే క్లిక్ చేసినప్పుడు ప్రాపర్ రాలేదు కదా. సో ఇప్పుడు మనకి ఎల్ క్లిక్ చేసినప్పుడు ఇలా వచ్చేసింది. అదే ఆర్ క్లిక్ చేసినప్పుడు సో ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అంతే, ఎల్కి ఆర్కి. ఎల్ క్లిక్ చేసినప్పుడు అలైన్మెంట్స్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. అదే జే క్లిక్ చేసినప్పుడు ప్రాపర్ అలైన్మెంట్స్ వస్తున్నాయి. సో ఆర్ క్లిక్ చేసినప్పుడు మ్యాటర్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఇతరులకు వస్తుంది అనమాట. సో అది తేడా గుర్తుపెట్టుకోండి గాయస్. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎం అనమాట. సో ఈ కంట్రోల్ ఎం అనేది పారాగ్రాఫ్ స్మాల్ అంటే సైజ్ స్మాల్ చేస్తుంది అనమాట. చూసారా? సో ఇలా పారాగ్రాఫ్ అనేది ఇలా స్మాల్ అంటే చిన్నగా చేయడానికి సైజ్ కంట్రోల్ ఎం ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎన్ అనమాట. సో కంట్రోల్ ఎన్ అనేది సింపుల్ ఏం లేదు, కొత్త ఫైల్స్ ఓపెన్ చేయడానికి మీకు బ్రౌజర్లో అయినా ఇంటర్నెట్లో అయినా ఎక్కడైనా ఒకటి ఎలాగ వర్క్ అవుతుంది. సో సింపుల్ ఏం లేదు, కంట్రోల్ ఎన్ క్లిక్ చేసి సో కొత్త పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మనకి ఎందులో అయినా ఒకటి ఎలాగ వర్క్ అవుతుంది కంట్రోల్ ఎన్ అనేది. సో కొత్తదాన్ని క్రియేట్ చేయడానికి కంట్రోల్ ఎన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఓ, అంటే మనం ఇంతకుముందు చేసిన డిఫాల్ట్గా ఫైల్స్ అవి ఉంటాయి కదా, ఓపెన్ చేసుకోవడానికి కంట్రోల్ ఓ ఉపయోగపడుతుంది. సో కంట్రోల్ ఓ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు ఓపెన్ అయిపోతాయి. సో ఇందులో మనకు నచ్చినది సెలెక్షన్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి ఇంతకుముందు ఫైల్స్ అనేది కంట్రోల్ ఓ ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ పి, ప్రింట్ అనమాట. సో మనం ఏదైనా ప్రింట్ చేయడానికి కంట్రోల్ పి ఉపయోగపడుతుంది. సో దాని షార్ట్ కట్కి డైరెక్ట్ కంట్రోల్ పి. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ క్యూ. సో క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనం దేన్నైనా మీరు ఓపెన్ చేసాం కదా, సో ఫైల్స్ని కంట్రోల్ క్యూ క్లిక్ చేయండి. సో అది మొత్తం క్లోజ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఆర్ అనమాట. సో కంట్రోల్ ఆర్ అంటే రీలోడ్ చేస్తుంది అనమాట పేజ్, అది ఇంటర్నెట్లో అయితే. సో ఎంఎస్ వర్డ్లో అయితే మనకు రివర్స్లో అయితే ఇంతకుముందు చెప్పాను కదా, మ్యాటర్ అనేది రివర్స్లో అవ్వడానికి కంట్రోల్ ఆర్ ఉపయోగపడుతుంది. అదే వర్డ్లో క్రోమ్లో అయితే అది పేజ్ అనేది రీలోడ్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి పేజ్ రీలోడ్ కావడానికి కంట్రోల్ ఆర్ ఉపయోగపడుతుంది. సో అందులోనేమో రివర్స్లో వస్తుంది. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అనమాట. సో మనం ఏదైనా ఒక కంటెంట్ రాసాం, దాన్ని సేవ్ చేసుకోవాలంటే ఎప్పటికి ఉండడానికి కంట్రోల్ ఎస్ క్లిక్ చేయండి. సో సేవ్ అడుగుతుంది, సేవ్ చేసుకోండి. సో కంట్రోల్ టీ అంటే మనకు ఇది ఇందులో ఉపయోగపడదు, సో బ్రౌజర్లో ఉపయోగపడుతుంది. కొత్త ట్యాబ్స్ ఓపెన్ చేసుకొని మనం ఏదైనా సెర్చ్ చేయడానికి కంట్రోల్ టీ క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మనం ఏదైనా సెర్చ్ చేయడానికి కంట్రోల్ టీ ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ యూ. సో ఈ కంట్రోల్ యూ అనేది సింపుల్ ఏం లేదు, మనకు బ్రౌజర్లో అయితే మనకు సోర్స్ కోడ్ చూపెడుతుంది. సో అంటే మనం ఇలా బ్రౌజర్ దాని కోడ్ చూపెడుతుంది అనమాట, సోర్స్ కోడ్. అదే మనకి ఇక్కడ అయితే కంట్రోల్ యూ అయితే అండర్లైన్ వస్తుంది అనమాట వర్డ్లో అయితే. సో ఇలా వర్డ్లో అయితే కంట్రోల్ యూ అండర్లైన్ వస్తుంది, అదే బ్రౌజర్లో అయితే సోర్స్ కోడ్ చూపెడుతుంది, గుర్తుపెట్టుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ బి, కాపీ పేస్ట్ అనమాట. సో ఇంతకుముందు నేను చూపెట్టాను కదా, కంట్రోల్ సి చేసుకొని కాపీ చేసుకొని ఏదైనా పేస్ట్ చేయడానికి కంట్రోల్ బి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ డబ్ల్యూ. సో విండోస్ మొత్తం బ్రౌజర్స్ క్లోజ్ చేయడానికి కంట్రోల్ డబ్ల్యూ ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. సో క్లోజ్ చేయడానికి కంట్రోల్ డబ్ల్యూ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ బై, కంట్రోల్ జెడ్ కదా. సో కంట్రోల్ ఎక్స్ అనేది స్పెసిఫిక్గా ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక మ్యాటర్ని కట్ చేసి ఇంకోతో పేస్ట్ చేయడానికి. సో ఇక్కడ కంట్రోల్ ఎక్స్ 2 ఉంది కదా, దీన్ని కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేసిన చూడండి, అక్కడ వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి డివైస్ కదా కంట్రోల్ బి అంటున్నా చూడండి, ఇక్కడ వచ్చేసింది. ఇదే అనమాట కంట్రోల్ ఎక్స్ అంటే తేడా అనమాట. అక్కడ మ్యాటర్ అక్కడ వచ్చి ఇక్కడ వస్తుంది అనమాట, అక్కడ లేకుంటుంది ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. అదే కంట్రోల్ సి చూపెడుతున్నా చూడండి. సో దీన్ని మేక్ని కంట్రోల్ సి చేస్తున్నాను, క్లిక్ చేశాను, ఇక్కడ వచ్చి కంట్రోల్ బి అంటున్నాను చూడండి. ఇక్కడ మేక్ ఉంది, ఇక్కడ మేక్ ఉంది, బట్ కానీ కాపీ చేసినప్పుడు ఇక్కడ మేక్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇది స్పెసిఫిక్గా బాగా గుర్తుపెట్టుకుని కంట్రోల్ ఎక్స్కి, కంట్రోల్ సికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కంట్రోల్ వై, కంట్రోల్ జెడ్ అనేది సింపుల్ ఏం లేదు, అండు రీడ్ అనమాట. సో మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి రావాలంటే మనం ఏదైనా ఒక బండి కంట్రోల్ జెడ్ క్లిక్ చేసేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. అదే మనకు ఫ్రంట్లోకి వెళ్ళాలంటే కంట్రోల్ వై అనమాట. సో మళ్ళీ ఫ్రంట్లోకి వచ్చేస్తాం ఇక్కడ అక్కడ. సో కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై ఇలా ఉపయోగపడుతుంది అనమాట. సో గాయస్ ఇది మొత్తానికి వీడియో. సో వీడియో కానీ వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు ఒకవేళ ఇంకా డౌట్స్ ఏమైనా పర్సనల్గా అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, అంటే మెసేజ్ చేయండి. సో గైస్ ఇంతే వీడియో. సో వీడియో వస్తే లైక్ చేయండి. సో ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.